ఆయన పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని సాధారణ గ్రామంలో. చిన్నప్పటి నుంచి పేదరికం కష్టాలు ఎదురయ్యాయి. కొన్నిసార్లు ప్రాథమిక అవసరాలు కూడా కష్టమే. ఆయనెవరో తెలుసుకునే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు నా ఛానెల్‌ని గాని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే లైక్ చేయండి. ఈయన జీవితం మనకు చాలా నేర్పిస్తుంది. మన లైఫ్‌లోని బేసిక్ ఎథిక్స్ కూడా నేర్పిస్తుంది. ఆయన ఎవరో కాదు నారాయణమూర్తి గారు. కమర్షియల్ సినిమాలు ఎక్కువగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న సోషల్ సినిమాలు రిస్క్‌గా మారాయి. ఆయన ఎప్పుడు తన లక్ష్యాన్ని మాత్రం మార్చుకోలేదు. తన సినిమాలను చాలా వరకు సొంత డబ్బులతోనే రన్ చేసేవారు. తన సినిమా కమర్షియల్ సినిమా కాకపోవడం వల్ల చాలా సార్లు కూడా నష్టాలు జరిగాయి. కానీ ఎప్పుడు వెనకాంచలేదు. తన లక్ష్యమంతా ఒకటే, ప్రజలందరినీ చైతన్యవంతులు చేయడం. ఆయన సినిమాల్లోని సామాజిక, రాజకీయ ఒత్తిళ్లు చాలానే వచ్చాయి. ఎందుకంటే ఆయన చేసే సినిమాలోని న్యాయం కోసం, రైతుల జీవితం కోసం, అన్యాయాలను ఎదిరించడం కోసం, కూలీల జీతం కోసం, రైతుల సమస్యల కోసమే ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ చూపించడం వల్ల కొన్నిసార్లు ఆయనకి సమస్యలు, ఒత్తిళ్లు కూడా చాలా తీసుకొచ్చాయి. కానీ ఎప్పుడు ఆయన సమస్యలకు లొంగలేదు. సింపుల్ లైఫ్‌ని ఎంచుకున్నారు. తను స్టార్ అయిన తర్వాత కూడా తన లైఫ్‌ని ముందు ఎలా ఉండేదో అలాగే ఎంచుకున్నారు. ఇతర హీరోల్లాగా లగ్జరీగా బతకొచ్చు. తన ముందు లైఫ్‌నే తను ఎంచుకున్నారు. స్టార్ హీరోలాగా బతికే అవకాశం కూడా తనకుంది. కానీ తను ఎప్పుడు లగ్జరీ లైఫ్‌ని ఎంచుకోలేదు. స్టార్ హీరో అయినా సరే గ్లామర్ గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. సింపుల్ జీవితాన్ని గడిపేవారు. ఇప్పటికి కూడా ఆయన అలాగే గడుపుతున్నారు. మీరు నమ్ముతారో లేదో ఆయన కనీసం సబ్బు కూడా యూజ్ చేయరట. తన లక్ష్యమంతా ఒకటే, ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు తెలుసుకొని చైతన్యవంతులు చేయడమే. ఆయన సినిమాలు మాత్రమే కాదు, ఆయన జీవితం కూడా మనకు ఒక సందేశం నేర్పిస్తుంది. ఆయన పేదరికంలో బతికారేమో గానీ పేదరికం మాత్రం ఆయన కూలగొట్టలేదు. ఆ పేదరికమే ఆయన్ని గట్టిగా నిలబెట్టింది. డబ్బు పోయినా పర్వాలేదు, కానీ నిజం ఎప్పుడు పోకూడదని నమ్మిన వ్యక్తి నారాయణమూర్తి గారు. ఇది కేవలం ఆయన ఇంట్రడక్షన్ మాత్రమే. ఆయన గురించి ఫుల్ స్టోరీ అయితే నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆయన లైఫ్ ఎలా ఉండేది? ఆయన కాలేజ్ నుంచి బయటకొచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉండేది? సినిమా లైఫ్ ఏ విధంగా ఉండేది? ఆయన యొక్క భావాలేంటి? అవన్నీ మనం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటివరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.